5 బెస్ట్ నాన్ తెలుగు మూవీస్ దట్ వీ రియల్లీ లవ్ టు వాచ్ ఇన్ తెలుగు డబ్బింగ్. నెంబర్ 4 రబ్బనే బనాది జోడి. సింపుల్గా ఈ సినిమా కథను చెప్పాలంటే హీరో ఒక కరెంట్ ఆఫీస్లో పనిచేసే ఎంప్లాయ్ అనమాట. ఇందాక చెప్పాను కదా, సాంప్రదాయాన్ని శుద్ధపూసని ఆ టైప్లో ఉంటాడు, ముద్దపప్పులాగా. పెద్దగా ఎంజాయ్మెంట్ ఏది తెలియదు అనమాట. సో అలాంటి ఒక అబ్బాయి ఒక మ్యారేజ్లో తన ప్రిన్సిపల్ మనవరాలైన హీరోయిన్ని అనుకోకుండా పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది ఆయన చివరి కోరికగా భావించి ఇతను చాలా మంచోడమ్మ, ఇతను పెళ్లి చేసుకో బాగుంటుంది, ఇదే నా చివరి కోరిక అని ఒట్టేయించుకుంటాడు. అలా ఒట్టు వల్ల ముసలోడు సావుకు వల్ల ఆ అమ్మాయి వచ్చి ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఆ అమ్మాయికి చాలా ఆశలు ఉంటాయి, చాలా కోరికలు ఉంటాయి, బోల్డంత ఫ్యూచర్ని ఊహించుకుంటుంది, ఇలాంటి అబ్బాయి కావాలి ఆ రేంజ్లో ఊహించుకుంటుంది అనమాట. బట్ అనుకోకుండా ఇలాంటి సొంత పూసుకెళ్ళి తగులుతాడు. సో ఇలాంటి వాడితో తన లైఫ్, మ్యారేజ్ లైఫ్ని ఎలా లీడ్ చేసింది అనేది స్టోరీ చాలా బాగా చూపిస్తాడు. అండ్ ఆల్సో ఈ అమ్మాయి వాడి దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఈ మంచి హస్బెండ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మధ్యలో ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది, ఒక అబ్బాయిని ఇష్టపడటం మొదలు పెడుతుంది అనమాట. బట్ స్టిల్ ఆల్రెడీ చాలా మంది చూసేసి ఉంటారు కాబట్టి చెప్తున్నాను. సో ఆ లవర్ కూడా ఈ అబ్బాయి అనమాట, హస్బెండే అనమాట. సో తన లైఫ్లో తన శుద్ధపూసలా ఉంటాడు అండ్ హీరోయిన్కి ఒక లవర్ బాయ్లో వేరే వేషన్లో పరిచయం అవుతాడు అనమాట. సో ప్రేమించేది తిననే అండ్ పెళ్లి చేసుకుంటే తిననే, కాబట్టి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బట్ నేరేషన్స్ అయితే, కన్వర్జేషన్స్ చాలా అంటే చాలా ఎమోషనల్గా హుక్ చేస్తాయి మనల్ని. ఎంత డేంజర్లో అటాచ్ చేస్తాయంటే కళ్ళంటే నీళ్ళు తెప్పించేస్తాయి. నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే ఆ ఇంటర్వెల్ సీన్, అమ్మ ఎంత మంచి సీన్ అనిపిస్తుంది. అంటే ఇంటర్వెల్లో హీరో ఏడుస్తూ ఉంటాడు, ఒక బొమ్మతో మాట్లాడుతూ ఉంటాడు, అంతా బాగుంటుంది. ఆడు ఫీల్ అవుతున్న పెయిన్ని మనం కూడా ఫీల్ అవ్వగలుగుతాం, కానీ దాని అర్థం ఏంటో తెలుస్తుంది మనకి. సబ్‌టైటిల్స్లో చూసే ఇంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నామంటే తెలుగు డబ్బింగ్ వస్తే ఇంకెంత ఎమోషనల్గా ఉంటుంది అనిపించింది నాకు.